టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల సమావేశమవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు గంటకు పైగా చంద్రబాబుతో ఆమె పలు విషయాలపై చర్చించారు. అయితే రాజకీయాల గురించి మాట్లాడలేదని, తాము ఎక్కడ తన తండ్రి వైఎస్ గురించి మాట్లాడుకున్నామని షర్మిల తెలిపారు. వైఎస్ తో కలిసి కాంగ్రెస్ లో చేరిన ప్రయాణంతో పాటు ఆయనతో ఉన్న రాజకీయ అనుబంధం గురించి చంద్రబాబు గుర్తు చేసుకున్నారని మాత్రమే షర్మిల బయటకు చెప్పారు. తాను క్రిస్మస్ రోజు కేక్ అందరికీ పంపానని, చంద్రబాబుకు పంపడంలో ప్రత్యేకత ఏమీ లేదని కూడా షర్మిల తెలిపారు. చంద్రబాబు తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించడానికి మాత్రమే వెళ్లానని అన్నారు. అయితే షర్మిల కాంగ్రెస్ లో చేరిన నాటి నుంచి రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఇప్పటికే సీటు దక్కని వైసీపీ నేతలు షర్మిల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల చంద్రబాబుని కలిసి మాట్లాడడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. షర్మిల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కలవనుండడం మరింత ఆసక్తిగా మారింది. గత ఎన్నికల సమయంలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడిన వైఎస్ షర్మిల బై బై బాబు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పుడు రండి బాబు అనడమే రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ ఆసక్తికరంగా మారింది. అయితే షర్మిల చెప్పినట్టు ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం కరెక్ట్ కాదు. అయితే ఎవరు ఏ పార్టీలో ఉన్నా ప్రజలు సేవ్ చేయడం కోసమే ఉన్నామని, తమంతా ప్రజల కోసమే ఉన్నామని చెప్పడం ద్వారా షర్మిల టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలు ఇచ్చారని భావిస్తున్నారు. అయితే బాబుతో రాజకీయంగా ముందడుగు వేస్తే షర్మిల సక్సెస్ అవుతారా, కాంగ్రెస్ ని రేసులు నిలబెడతారా అది కీలకమే. కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాత ఏపీలో ఉండి లేకుండా పోయింది. 2019లో దేశంలోనే కాంగ్రెస్ కి తక్కువ ఓట్లు వచ్చింది ఏపీలోనే కావడం విశేషం. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 1.17% ఓట్లు వచ్చాయి. నోటా కంటే తక్కువ ఓట్లే వచ్చాయి. అలాంటి కాంగ్రెస్ తో బాబు ఎందుకు కలవాలని అనుకుంటున్నాడు అనేది కీలకమే. అయితే ఇక్కడే బాబు వ్యూహం అర్థమవుతోంది. షర్మిల రాకతో సంస్థాగతంగా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండే దళిత, రెడ్డి, ముస్లింలతో పాటు ఇతర కులాల్లోని కాంగ్రెస్ సానుభూతి పరులు తిరిగి కాంగ్రెస్ వైపు వెళితే ఆ మేరకు లబ్ధి పొందొచ్చు అనేది బాబు వ్యూహంగా తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో జగన్ ఆ కాంగ్రెస్ అనుకూల వర్గాలనే కాక బీసీ కులాలను కూడా తన వైపుకు తిప్పుకున్నారు. ఇప్పుడు వారంతా జగన్ పట్ల సానుకూలంగానే ఉన్నారు. మరి ఇప్పుడు షర్మిల వచ్చిన పాత కాంగ్రెస్ ఓటర్లను ఆకట్టుకోవడమే కష్టమే. ఇక గత ఎన్నికల్లో షర్మిల భర్త అనిల్ కుమార్ క్రైస్తవ సంఘాలను సమన్వయం చేసి ఆ ఓట్లు గంపగుత్తగా జగన్ కు పడేలా కృషి చేశారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో చేరిన రోజే చర్చలపై దాడులు ఒక క్రైస్తవురాలిగా తనను బాధించాయి అని మాట్లాడారు. అంటే వారి ఓట్లపై గురిపెట్టినట్టు తెలుస్తోంది. అయితే షర్మిలతో పాటు జగన్ కూడా క్రిస్టియన్ సాంప్రదాయాలను పాటిస్తారు. పైగా ఆ వర్గానికి తన హయాంలో వారికి చాలా చేస్తున్నారు. అలాంటప్పుడు వారు షర్మిల వైపు ఏ మేరకు మొగ్గు చూపుతారు అనేది కీలకమే. తెలంగాణలో షర్మిల విశ్వసనీయత ప్రశ్నార్థకంగానే ఉంది. ఆమె బీజేపీకో బీఆర్ఎస్ కో అనుకూలంగానో లేదు, ఏదో వ్యూహంలో భాగంగానే పార్టీ పెట్టారు అన్నట్టు చూశారు. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ లోకి వచ్చినా అలానే చూస్తారు. పైగా బాబుతో భేటీలు వారి పట్ల సానుకూలంగా ఉండడంతో మరోసారి షర్మిల రాజకీయాలపై సందేహాలు వ్యక్తమవుతాయి. గతంలో కాంగ్రెస్ ను విస్మరించి వైఎస్ఆర్టీపీ కూడా కాంగ్రెస్ వ్యతిరేక శక్తి అన్న భావన షర్మిల కలిగించారు. ఇక ఇప్పుడు షర్మిలను జగన్ వ్యతిరేకులు, టీడీపీ అనుకూల వర్గాలు మాత్రమే ఏపీలోకి స్వాగతిస్తున్నాయి. షర్మిల రాక వైఎస్ఆర్సీపీకి నష్టమని అనుకుంటున్నారు. అయితే పాత కాంగ్రెస్ నాయకులు షర్మిల వైపు వచ్చే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. అలాగే బాబుతో కలిసి వస్తే ఆ ప్రభావం ఏమాత్రం ఉండకపోవచ్చు. ఆమె కాంగ్రెస్ పార్టీని 5-6% తీసుకెళ్లగలిగితే ఎక్కువే. అయితే కాంగ్రెస్ చీల్చబోయే ఓట్ల వల్ల ప్రతిపక్షాలకే నష్టమనే వాదనని ఇప్పుడే చెప్పడం కష్టం. టీడీపీ వర్గాలు ఈ పరిణామం పట్ల ఆనందంగా ఉన్నా ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. షర్మిలకు వైసీపీ అనుకూల ఓట్లు ఏమాత్రం పడే ఛాన్స్ అయితే లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు షర్మిల చీలిస్తే అంతిమంగా కూటమిని కుదేలవుతుంది. ఈ లాజిక్ ని మర్చి బాబు కాంగ్రెస్ వైపు చూడడం ఏంటి అనేది అసలు ప్రశ్న. మరి బాబు వ్యూహం ఏంటి, అది ఏ మేరకు ఫలిస్తుంది అనేది చూడాలి. For more interesting updates, do like, share and subscribe to Volga News.